ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి పాయసానికి నానబెట్టుకుంటున్నానండి. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి. ఒక కప్పు వేసండి. ఇందులో ఇది మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఒక అరగంట నానితే చాలండి. ఎందుకంటే ఎక్కువ సమయం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు సేమియా వేసుకున్నామండి. ఒక కప్పు తీసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ వేసానండి. ఆ వీడియో మిస్ అయిపోయింది, కట్ అయిందండి. ఇంటికి అయితే వేగిపోయినాయండి సేమియాలు. ఒక గిన్నెలో తీసుకుంటానండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఫ్రెండ్స్ అరగంట నానబెట్టాను కదా, చాలా తొందరగా ఉడికిపోతుంది. ఈ లావు సగ్గుబియ్యం కదా, నానబెట్టుకొని వేసుకోవాలండి. ఇది ఉడికిపోవటానికి దగ్గర పడుతుందండి టైం. ఫ్రెండ్స్ ఇప్పుడు సేమియా వేస్తామండి. ఫ్రెండ్స్ 2 గ్లాసులు వాటర్ వేస్తుంది కదా, 1 గ్లాస్ పాలు వేసుకుంటున్నాను. ఇవి చిక్కటి పాలు ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను. ఇప్పుడు యాలక్కాయ పొడి వేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తాను. అంతే ఫ్రెండ్స్, పాయసం రెడీ అయిపోయింది. శనగ పాయసం స్లో పెట్టేస్తున్నాను. ఇలా ఉండే సేమియా పాయసం తయారైందండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.